హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఈరోజు నేను కొబ్బరి, క్యారెట్ అండ్ జీడిపప్పు స్వీట్ చేస్తున్నానండి. ఫస్ట్ మనం కొబ్బరి తీసుకోవాలి, ఇలా చిన్న ముక్కలు కోసుకుని మిక్సీలో వేసుకోవాలండి. ఇవన్నీ కూడా మిక్సీలో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి మిక్సీ చేసుకొని మీకు చూపిస్తాను. చూసారా, ఇది గ్రేట్ చేసుకున్న క్యారెట్ కొబ్బరి ముద్ద. దీంతో 2 గ్లాసెస్ వచ్చిందండి. సో మనం 2 గ్లాసెస్ ఆఫ్ షుగర్ వేసుకుందాం. అంతే, దీని కొలతలు ఇలాగేనండి, సేమ్. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఈ క్యారెట్ కొబ్బరి స్వీట్ చేయడానికి మనం స్టవ్ వెలిగించుకుందామండి. కొంచెం మిల్క్ వేసుకుందాం. దీంట్లో ఇవన్నీ కూడా వేసేద్దాం. స్వీట్ ఈ మిశ్రమం అంతా వేసి అలా తిప్పుతూ ఉండాలన్నమాట. స్వీట్ కన్సిస్టెన్సీ వచ్చాక నేను మళ్ళీ మీకు వీడియో చూపిస్తానండి. ఈలోపు కలుపుతూ ఉండాలి. కొంచెం పడుతుంది కదా, అందుకు కలుపుతూ ఉంటాను నేను. అలాగా ఆ కన్సిస్టెన్సీ వచ్చాక ఐ విల్ గెట్ బ్యాక్ టు వ్యూయర్స్. ఓకేనా? చూసారా, అలా అవుతున్నది. ఇంకా అవ్వాలి. దగ్గరికి వచ్చాక దీంట్లో ఏంటంటేనండి, ఈ స్వీట్కి ఎక్కువ ఘీ పట్టదు, ఓన్లీ షుగర్ వేసుకోవాలి. షుగర్ ఇష్టం లేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు, కానీ కలర్ కొంచెం డార్క్గా వస్తుందన్నమాట. కొంచెం హెల్తీగా కావాలనుకున్న వాళ్ళు బెల్లం కూడా నేను చెప్పిన కొలతల్లో వేసుకోవచ్చు. సో ఇంకా జపాకా అవుతుందండి, ఇంకా టైం పడుతుందన్నమాట. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. సేమ్ కొబ్బరి స్వీట్లా ఉంటుందండి. ఇది మా ఆంటీ నాకు నేర్పించారు. షీఈ్ 80 years ఓల్డ్ అనమాట. ఫుల్ ఎక్స్పీరియన్స్ వంటలో తనకి. సో తన దగ్గర నేను రెసిపీ తెలుసుకొని ఈరోజు మీకు న్యూ ఇయర్ కదండి, న్యూ ఇయర్కి ఏదైనా స్వీట్ చేయాలనుకున్నాను కానీ ఫస్ట్ కావలేదు. సో ఇప్పుడు చేస్తున్నాను అనమాట. సో మళ్ళీ ఇంకా తయారైన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. మళ్ళీ ఇలాచీ పౌడర్ కలిపినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకేనా వ్యూయర్స్? చూసారా, స్వీట్ ఇలా అయింది. ఈ మూమెంట్లో మనం కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాం. చాలా బాగుంటుందండి, ట్రై చేయండి మీరు. ఇది లాంగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, షార్ట్ వీడియో కూడా ఉంటుందండి. మీరు నా షార్ట్ వీడియో వచ్చిందంటే డెఫినెట్గా లాంగ్ వీడియో కూడా ఉంటుంది. ప్రాసెస్ కావాలంటే లాంగ్ వీడియోలో మీరు చూడొచ్చు నా రెసిపీస్ అన్నీ కూడా. కొంచెం సేపు ఉంటే ప్లేట్లో వేసుకొని ముక్కలు కట్ చేసుకుందామండి. ఓకేనా వ్యూయర్స్? చూసారా వ్యూయర్స్, ఈ మూమెంట్లో దీన్ని మనం ప్లేట్లో వేసుకోవాలి. దీని మీద ప్రెస్ చేసుకొని కొంచెం ఘీ వేసుకోవాలండి. కొంచెం చాలు, ఎక్కువ ఏం అక్కర్లేదు. నేను మొత్తం అంతా ప్లేటింగ్ చేశాక నేను ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. చూసారా, క్యారెట్ కొబ్బరి స్వీట్ని మనం ఇలా ప్లేట్లో వేసుకొని కొంచెం నెయ్యి రాసుకున్నాం కదా. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసేసుకోవాలండి. చల్లారిన తర్వాత గట్టి పడిపోతాయి ఇవి.
చాలా వేడిగా ఉందన్నమాట. ఈ వేడి మీద నేను కట్ చేసేస్తున్నాను. సేమ్ కొబ్బరి స్వీట్లా ఉంటుందండి ఇది. చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఏదైనా ఇంట్లో చేసుకుంటే మనకి బాగుంటుంది కదండి. మనం అన్ని మంచి మెటీరియల్ అన్నీ వాడతాము. సో తృప్తిగా తినొచ్చు అనమాట. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా తింటారు. సో నేను ఇది చల్లారిన తర్వాత ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ వ్యూయర్స్. ఓకేనా? చూసారా వ్యూయర్స్, చల్లారిన తర్వాత ముక్కలు ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో ఫ్రీగా. మీరు కావాలంటే డైమండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఈ కొబ్బరితో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నా లాంగ్ వీడియో కూడా ఉంది, చూడండి. ఎక్సలెంట్ అనమాట. మనకి చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. మా ఆంటీ నాకు నేర్పించారు. సో అది నేను నేర్చుకుని మీకు చూపించాను అనమాట. ఓకేనా వ్యూయర్స్, మై లవ్లీ వ్యూయర్స్, బాయ్ వ్యూయర్స్.